నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మస్తు రోజులు అవుతుంది లాంగ్ వీడియో అసలు వీడియో పెట్టకనే మస్తు రోజులు అవుతుంది. ఇప్పుడు అట్లా మా నాన్నమ్మల ఇంటికి అయితే వచ్చిన. చూస్తే విలేజ్ వైపు అయితే కనిపిస్తుంది. మా నాన్నమ్మల ఇంటికి వచ్చిన విలేజ్కి. ఇప్పుడు మేము మల్లన్న ఈ వీడియో దేని గురించి అంటే మల్లన్న పట్టణాలు అయితే తీసుకుంటాం. మేము 5 yearsకి ఒకసారి అయితే మల్లన్న పట్టణాలు తీసుకుంటాం. పోయినసారి వేసుకొని ఇప్పటికి 5 years అయితే అయిపోతుంది. మా విలేజ్కి దగ్గర ఒకటి రేణుకా ఎల్లమ్మ గుట్ట అని అయితే ఒకటి ఉంటుంది. అదే గుట్టల్లా అని. ఇప్పుడు అక్కడికి పోయి మేము మల్లన్న పట్టణాలు వేసుకుంటాం, అవి బోనాలు పెట్టుకుంటాం. ఇవన్నీ అయితే వీడియోలు అయితే చూపిస్తాం. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే వ్లాగ్ టైప్ ఒకటి వస్తుంది, ప్లస్ వీడియో ఒకటి వస్తుంది అని చెప్పేసి, ప్లస్ మళ్ళీ మనకు కొంతమంది మిస్ అవుతారు కదండి కల్చరు, అంటే బోనాలు, ఈ మల్లన్న పట్టణాలు ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి, మన కల్చర్ ఎట్లుంటుంది అంతా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇంకోళ్ళ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని అయితే ఫుల్ అయితే యూజ్ చేయండి మొత్తం లాస్ట్ వరకు. ఇప్పుడు కొంచెం తర్వాత మా బావాళ్ళు అయితే వచ్చారు. మా బావాళ్ళు వచ్చినాక సామాన్లు తీసుకొని ఆ గుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోలే. ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో పనులు అయితే నడుస్తున్నాయి. నేను సైడ్కి వచ్చి ఇప్పుడు ఇంట్లో అయితే షూట్ చేసుకుంటున్నా. నాకు విలేజ్ వైబ్ అంటేనే అది వేరే ఫీలు. అటు పిట్టలు, పక్షులు ఎగురుడు, కోతుల్లో కొట్లాటలు ఇవన్నీ మస్తు అనిపిస్తాయి. కొన్ని క్లిప్స్ కూడా మీకోసం తీసి ఇప్పుడు నేను ఫస్ట్ అయితే లేపుతా విలేజ్ వైబ్ షార్ట్స్. మీకు విలేజ్ ఇష్టమా, సిటీ ఇష్టమా ఒకసారి అయితే కామెంట్ అయితే చేసేయండి. అంతే. ఇప్పుడు మన వీడియోస్కి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ డౌన్ చేసి నాకైతే చెప్పండి, ఇట్లా కాదు బ్రో ఇట్లా అని. ఇప్పుడైతే షార్ట్స్ చూసేయండి. ఇప్పుడు మా బావులు అయితే వచ్చారు. ఇప్పుడు మా అమ్మ అయితే కార్లకు బొట్టలు పెడుతున్నాం. లోపల మేకకి జడిసిస్తా ఎట్లిస్తో ఒకసారి అయితే పోయి చూసేద్దాం పని. చూసుకో మంచిగా చిన్ని ఊరికి చిన్ని చిన్ని ఇట్లా ఇట్లా ఇటు పోదురా చిన్ని అంతే పో, అన్ని చూసుకోపో, మంచిగా చూసుకో. కొత్తది బంగ్లా చూడు, అటు పో. ఇయ్యిగా ఇయ్యి, నువ్వు ఎప్పుడు ఇచ్చే ఇల్లు అదే ఇయ్యి. అన్ని ఆడబెట్టిన నీకు పొగ గిట్ల కానీ ఇయ్యి కాడ నువ్వు ఎప్పుడు ఇచ్చే పరీక్ష పెట్టకపోతే పడుతుంది తల్లి. డాడీలో పోయి ఇట్లా పట్టిడా అది అట్లా అన్నే ఆమె ఎప్పుడు ఇచ్చేది అన్నే నచ్చినాం. ఇక మేక జడితిచ్చింది చూసారు. ఒక్కొక్క సామాన్ తీసుకొచ్చి బండ్లు అయితే పెట్టేసినాం. ఇప్పుడు అందరు ఛాయ్ తాగుతారు. ఈ ఛాయ్ తాగినాక వెళ్ళిపోడే. ఏ చిన్ని హాయ్ చెప్పు. ఇక మా అమ్మోళ్ళు ముందు పోతుర్రు. మేకను కూడా అటే పోతారు స్ట్రైట్. బాగానే దూరం నడిచారు. ఇప్పుడు అమ్మూళ్ళని కూడా ఎక్కించుకొని పోషమ్మకి పోయి ఆడ కొబ్బరికాయ కొట్టాలి. కొట్టేసిన తర్వాత మళ్ళీ రేణు ఎల్లమ్మ గుడి దగ్గరికి పోవాలి. ఓడినాడమ్మా గుట్టాలకు కానీ ఇప్పుడు ఫస్ట్ ఎడుకోడు పోషమ్మ కాడికి. పోషమ్మ కాడికి ఏం చేస్తాడు మల్లన్న దేవుడు చెప్తుండేమో పెద్ద చెప్పాను. పోషమ్మ కాడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ గుట్ట రేవులకుంట పోతే పోషమ్మ గుడి కాడికి వచ్చాము. పోషమ్మ గుడికి వచ్చినాము. ఈ కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతాం.
ఇది రీసెంట్గానే కట్టించారు ఇక్కడ. ఇంతకుముందుకు యోగా అక్కడ ఉన్నాయి, అక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు గుడి కట్టించేసారు. ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణాలు చేసేసి వెళ్ళిపోవడే గుట్టలకు. తల్లి చిన్ని పోషమ్మ కాడ కొబ్బరికాయ కొట్టుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గుట్టలకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ రావులేదు, డైరెక్ట్ గుట్టల కాడనే ఆగుడు. ఆగి ఇప్పుడు ఆడ ఎట్లుంటుంది మీకు వ్యవస్థ అన్నీ అయితే చూపిస్తా. ఇక ఇంకోవాలన్నా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ పక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు డైరెక్ట్ అటు వెళ్ళిపోయి ఆడ కలిసిద్దాం. మీకు తోండి ఓంగా ఒకటి సోలార్ ప్లాంట్ వస్తుంది, దాన్ని కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడైతే అక్కడ కలుద్దాం పండి. చిన్ని ఎట్టిపోతున్నాం చిన్ని. గుటాలు వీడికి మస్తు మంది ఉన్నారు, కానీ ఇలా బాగా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు సామాన్లన్నీ మీద పోయి ఇక బోనాలు ఇట్లా ఏరుంటుంది. ఇంకా నైట్ అయితే జాతర లెక్క ఉంటుంది, బాగానే మంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వచ్చారు, మొత్తం ఇదంతా నిండు ఇంకా ఉండు జనాలు, కానీ ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు. మీకు కనిపించేదే ఇప్పుడు మనం అక్కడ మీదికి వెళ్ళిపోలే. ఇప్పుడు సామాన్లు తీసుకొని ఇప్పుడు అటే పోదాం పదండి. ఇప్పుడు కనిపించేది మస్తు మంది ఆడికైతే వస్తారు. మీకు ఆల్రెడీ వరదాకా ఒక్కొక్క సామాన్ పట్టుకొని కనిపించేది. నేను ఇవర్రాక అయిపోయినా మస్తు తక్కువ మంది వచ్చారు, ఫుల్ అందరు జనాలని. ఇప్పుడే స్టార్ట్ అవుతారు. ఇప్పుడు కొంతమంది వచ్చారు, అసలు రికామ్ ఉండదు. ఇదంతా ఘోరంగా మంది అంటే ఘోరంగా మంది జమ అవుతారు, అసలు జాగ ఉండదు. ఇవాళ మండే కాబట్టి తక్కువ ఉన్నది, కానీ ఎక్కువ శనివారం నాడైతే సండే నాడైతే ఎక్కువ బాగా మంది వస్తారు. ఇప్పుడే మంది జమ అవుతారు. ఇక మీదికి వచ్చినాం, ప్లేస్ సెట్ చేసుకున్నాం, కూర్చున్నాం. ఇక డాడీ వాళ్ళు బియ్యం ఇట్లా తీసుకోరు. ఇప్పుడు బియ్యం సుంకించుకోనికి అయితే పోతున్నాం. ఇక లోపల ఇదే గుళ్ళకు ఇప్పుడు బియ్యం సుంకించుకోవాలి. ఆల్రెడీ మస్తు మంది ఉన్నారు. ఇక అక్కడికి ఎవరో వెళ్ళిన తర్వాత పోయి మనం బియ్యం సుంకించుకోవాలి. చూపిస్తా పండి. డాడీ బియ్యం తీసుకొని వస్తుండు.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ బోనాలు అయినాక మళ్ళీ దేవుని దగ్గర పట్నం వేసి రావాలి. ఇప్పుడు ఈ బోనాలు ఎంచినాయా? ఇప్పుడు ఈ బియ్యం ఎంచిన బియ్యమే సుంకిచ్చిన బియ్యం ఎంచినాయి కదా. సుంకిచ్చిన ఇది వీటిలో ఎందుకు ఎత్తారు? ఇవా మన ఆచారం, మనకు మన ఆచారం. మనం రాగానే బియ్యం సుంకించుకోవాలి. సుంకించుకొని ఇక్కడ బోనాలు అయినాక మళ్ళీ మనం ముక్కులాడ పెట్టడానికి పట్నాలు వేసేది ఉంటేనేమో మేకపిల్లం పట్నం వేసేస్తాం, లేకపోతే కొత్తగా కొబ్బరికాయలు కొట్టి వస్తాం. ఇప్పుడు పట్నం వేస్తున్నాం ఈసారి మళ్ళీ 5 ఏళ్ళ దాకా పట్నం. చూసిరిగా ఇప్పుడు మా డాడీ మావాడు చెప్పిండు ఎట్లా ఏంటి కథ అని చెప్పేసి. నేను ఏం చూడు అన్నా కానీ దాన్ని సుంకిచ్చుడు అంటారట. నేను ఫస్ట్ సుంకిచ్చుడు అని చెప్పిన నోరు తిరగాక ఆయనతో ఏం చూడనమ్మా. ఇప్పుడు ఆ సుంకిచ్చిన బియ్యంని బోనాలు లెక్క అయితే చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎల్లమ్మ దేవుడు ఉంటుంది, అడిగి పోయి పట్నం వేసుడు అయితే ఉంటుంది. ఇప్పుడు ముందు మీకు అవి కూడా చూపిస్తా. ఈ గుట్ట మీద దేవుడు ఉంటాడట, మా డాడీ వేయనట. కానీ నేను ఇంతవరకు వెళ్ళి మస్తు రోజులకి వెళ్ళి ఇక్కడికి వస్తాను, కానీ నేను ఇంతవరకు అది గుట్ట మీదకి అయితే ఎక్కలే. ఒకసారి ట్రై చేద్దాం దాని మీదకి ఎక్కడానికి. ఇప్పుడైతే అంతే సంగతి. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా యాక్టివిటీ చేసేటప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. బోనాలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు అందరు ఇక మల్లన్నపట్నాల దగ్గరికి అయితే వేయరు. ఇప్పుడు నేను కూడా ఆడికే పోవాలి. నేను ఎప్పటి నుంచి అంటున్నాను మల్లన్నపట్నాలు అనేది. ఇప్పుడు అదే పట్నాలు అయితే ఎత్తారు. ఇప్పుడు అది ఎట్లా ఎత్తారు ఏంటి కథ అనేది అయితే ఆడిపోయి చూద్దాం. మల్లన్నపట్నాలు కళ్యాణమే మల్ల మేడలే కళ్యాణము కళ్యాణమే ఎల్లమ్మ మురళి కళ్యాణము కళ్యాణమే ఎల్ల రజన కళ్యాణము కళ్యాణమే నందే కళ్యాణము కళ్యాణమే మల్ల మేడలే కళ్యాణము ముహూర్త గోవర్ధనం సులగ్న గోవర్ధనం మళ్ళీ మేడలే ముత్యాల బాసిన గోలవారి కేతము ముత్యాల బాసిన సుమూర్త గోవర్ధనం అత్యంత లేయవట్టిది మళ్ళీ బ్రాహ్మణులు కాదు వంగపరాజు ఓడంగా బ్రాహ్మణులు కాదు వంగపరాజు ఓడంగా తిరగలన్న కోమగిర బిడ్డగన్న వరంటాలు దాటి వారాలు కొంత సామానాలు అత్యంతలయ్యబట్టిది మల్లయ్య నీకు చెదకొడు కాలోడి గట్టిది అత్యంతలయ్యబట్టిది మల్లయ్య నీకు ముట్టాలంట మల్లె పూల దండలుండ ముట్టాలంట మల్లె పూల దండలంట ఆకలంట పోకలంట అరటి ఖర్జూరంట అత్యంతలయ్యబట్టిది మల్లయ్య నీకు మంచి దండాలు పెట్టిది. ఇప్పుడు మల్లన్న పట్నాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఎల్లమ్మ పట్నాలు ఎత్తారో ఎట్లా ఎత్తారో చూడండి. యాదేవడి ఎల్లమ్మ దేవి రామ రామ నడికాట్లు వేసిన రామ రామ తిరుపతిలో పట్టిన రామ రామ జడ నీర పోసిన రామ రామ పాములవట్టి రామ రామ పక పీటలేసిన రామ రామ కూకిడి పాములవట్టి రామ రామ కృషి పీటలేసిన రామ రామ అమ్మవారు రేణు చెల్లు రామ రామ కళ్యాణ
ముత్యాల భాస్కర్ సుముక్త శుభం సుముక్త శుభం అక్షాంతాలు ఎవటిరి ఎల్లమ్మని ఎవటిరి చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మేకని మత్త కొలుపు అంటే మేకని పండుగ పెడతారు. మనం ఎవరం పండుగ పెట్టుకున్నా వండుకోదు కానీ వాళ్ళు గురువులు వండ పెడితే వండుకుంటారు. దాన్ని మత్త కొలుపు అంటారు. అది ఎట్లా జరుగుతుందో ఒకసారి చూడాలి. మొత్తం అన్ని దేవుళ్ళ దగ్గర పట్టణాలు అన్ని ఇట్లా అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జస్ట్ ఇక బోనంకి చిన్న పూజ లెక్క చేసి ఇక జస్ట్ ఇప్పుడు ఒక్క పొద్దు దిడుచుడే ఇక దాదాపు అన్నీ అయిపోయినట్టే. ఇప్పుడు అది ఎట్లా జరుగుతుందో చూద్దాం. శివరాత్రి జైరాలు చేసిన వారి దేవా సీతంబులే స్వామి నారాయణ. ఇక అండిన బోనంని అయితే అందరం పెట్టుకొని అయితే తినేస్తున్నాం. ఇక తిన్న తర్వాత ఊరికి బయలుదేరుడే. ఇక మొత్తం తినుడు అయిపోయింది, అన్ని వేసుడు అయిపోయింది. ఇక ఇప్పుడే అన్ని సామాన్లు ప్యాక్ చేసుకొని మా ఊరికైతే బయలుదేరుతున్నాం. ఇక ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మొదల పొంగ ఇంకేమన్నా జరుగుతాయి వీడియోస్ అయితే క్లిప్స్ యాడ్ చేస్తా. ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాం. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక పొంగ ఏమైనా జరిగితే మళ్ళీ యాడ్ చేస్తాం. ఓకే చూసిరు ఇక పొద్దుగాల అయితే ఇప్పటికి ఎన్ని బండ్లు అయినాయో. పొద్దుగాల మేము రాంగ్ ఎంత తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని బండ్లు అయినాయి ఇంకా అత్తనే ఉన్నారు. ఇక ఇక్కడ రొటేషన్ అయితేనే ఉంటుంది, అత్తనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇక మన కాడికి టచ్ చేసినాం. ఇక కార్లు ఎక్కేసి ఊరికి ఊడే పొంగ మన ముచ్చట్లు జరుగుతాయి చూపిస్తాం. సరే బాయ్. ఎట్లుంది గాయస్, లాగైతే మంచిగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. కాకపోతే ఇక మిస్టేక్స్ అంటే ఇక మామూలే. నా దగ్గర మంచి ఎక్విప్మెంట్ అంటే మైక్స్ అని మంచి కెమెరా కానీ లేదు. నా అంతనే మ్యారేజ్ అయితే వేసుకున్నా. ఇక ముందు అయితే తీసుకుందాం అని అయితే ప్లాన్ చేస్తున్నా. చూద్దాం, తీసుకోనికైతే ట్రై చేద్దాం. ఇక వాయిస్ అయితే బాగా స్టక్ అయింది, ప్లస్ మళ్ళీ వీడియో కూడా కొద్దిగా స్టక్ అయితే అయింది. ఇక నెక్స్ట్ టైం అవేం కాకుండా చూసుకుంటా. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన ముందు వచ్చే వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకొని ఇక ఇంతే. ఇంకా మిమ్మల్ని ఏదో విధంగా రీల్స్ పరంగా కానీ ఎట్లా కామెడీ రీల్స్ ఇక ఏదో విధంగా అయితే ఎంటర్టైన్ చేయడానికైతే ట్రై చేస్తా. ఇంకో పక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ గాయస్.